హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. చాలా రోజులు అయ్యింది మాల్పూరి తిని చెయ్యమ్మా అని మోక్ష అడిగింది. సో అందుకని మోక్షకేమో స్వీట్లు పిచ్చి, నాకేమో కుకింగ్ పిచ్చి, ఇద్దరం సరిపోయామన్నమాట. ఏది చేసినా నా వెనకే ఉంటూ కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంక తను కూడా నాతోనే ఉంది. ఇంక ఇక్కడైతే నేను పూరీలు వేస్తుంటే తనేమో డిప్ చేస్తుంది. ఇంకా కోవా ప్రిపేర్ చేస్తుందనమాట. కోవా వచ్చేసి 90% మిల్క్ పౌడర్తోనే చేశాను, 10% మాత్రం మిల్క్ యాడ్ చేశాను. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశారు వీళ్ళ డాడీ. 700 ఉన్నది 400కే వచ్చింది, ఆఫర్లో ఉందంట. వెయిట్ వచ్చేసి 1 kg వచ్చింది. నాకు ఈ మిల్క్ పౌడర్ అంత టేస్టీగా అనిపించలేదు, కొంచెం సాల్టీనెస్గా అంటే సాల్టీగా ఉంది. కోవా వచ్చేసి అంటే స్టఫింగ్ చేసిన తర్వాత టేస్ట్ బాగానే ఉంది. ఎంత గనగా చేసినా కానీ మా బుడ్డోడు ఈ మాల్పూరిని అస్సలు తినడు. ఆ కోవా తీసి పక్కన పెట్టేసి ఒట్టి పూరి మాత్రమే తింటాడు. ఫైనల్లీ టేస్టీగా మాల్పూరి రెడీ అయిపోయింది. లాస్ట్ టైం చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయకుండా చేసి ఈసారి డ్రై ఫ్రూట్స్ వేసా. జ్యూసీగా చాలా బాగుంది. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా.